హాయ్ హలో నమస్తే. మహేష్ బాబు స్పైడర్ గురించిన మరొక కొత్త న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పైడర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ వర్క్తో రూపొందుతున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాకు అక్కడ కూడా మంచి డిమాండ్ ఉందట. తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన దర్శకుడిగా మురుగదాస్కి కోలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే అందుకు గల కారణం. మురుగదాస్కు ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు కోలీవుడ్కి చెందిన ఏజీఎస్ అనే ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్పైడర్ తమిళ హక్కులని 17 కోట్ల నుంచి 18 కోట్ల వరకు వెచ్చించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. చర్చలు కూడా చివరి స్టేజ్లో ఉన్నాయని, ఇక అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఏజీఎస్ కంపెనీ స్పైడర్ చిత్రాన్ని కేరళలో కూడా రిలీజ్ చేయనుందని టాక్. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న స్పైడర్ని ఠాగూర్ మధు, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమా తమిళ హక్కులు 16 కోట్లకి అమ్ముడుపోయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని తేలింది. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి మరి. సో ఇదండి మహేష్ బాబు స్పైడర్ గురించిన కొత్త అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.